హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. పెద్ది ఇప్పుడు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. పెద్ది ఆల్రెడీ ట్రైలర్ కోసం రెడీ అయిపోయింది. పెద్ది ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా, ప్రత్యేకించి గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఓన్లీ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ పెద్ది ట్రైలర్ కోసం ఈ రోజు అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మరి కాసేపట్లో ట్రైలర్ని అయితే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ ప్రత్యేకించి ముంబైలోకి లాంచ్ చేయడానికి ప్రత్యేకమైన రీజన్ నార్త్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు మేకర్స్. ఖచ్చితంగా నార్త్ ఇండియా మార్కెట్లో కనుక పెద్ది హైప్ అనేది క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఆ పెద్ది సునామీ అనేది వేరే రకంగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని పెద్ది సినిమా స్టార్ట్ అయిన తర్వాత చాలా కంటెంట్ అయితే రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, అండ్ అలాగే ఆ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ కావచ్చు, అలాగే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా భారీ భారీ స్థాయిలో కాకపోయినా ఒక మోస్తారు రేంజ్లో అయితే ఫ్యాన్స్కి ఆ కంటెంట్ మీద ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేయగలిగారు బుచ్చిబాబు సానా. ఇప్పుడు నార్త్ ఇండియా మార్కెట్లో ఈరోజు రిలీజ్ చేస్తున్న ట్రైలర్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరినీ ఆకర్షించే విధంగా ఉండబోతుంది. అండ్ అలాగే ప్రత్యేకించి ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అండ్ అలాగే పెద్ది డ్యాన్స్ కావచ్చు, జాన్వీ కపూర్ కాంబినేషన్ కావచ్చు, అన్నిటికీ మించి ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ కావచ్చు. అందులోనూ స్పోర్ట్స్ డ్రామాలో రాబోతున్న పెద్ది సినిమా కోసం అయితే చాలా ఒక ఫ్రెష్ కంటెంట్ని ఒక డిఫరెంట్ వేలో, అలాగే 1980s బ్యాక్డ్రాప్లో వస్తున్న ఒక స్పోర్ట్స్ డ్రామాని పెద్ది క్యారెక్టర్లో మనం చూడబోతున్నాము. అందరూ అనుకుంటూనే వచ్చారు పెద్ది అంటే ఒక బయోపిక్ రాబోతుంది, ఏదైతే మల్ల యోధుడు రామ్మూర్తి ఉన్నారో ఆయన బయోపిక్ అంటూ కూడా ఫస్ట్ నుంచి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఉందో ఈ కంటెంట్ విజయనగరం యాస కిందకు వస్తుంది. ఆల్రెడీ బుచ్చిబాబు ఫస్ట్ చెప్పారు ఇది విజయనగరం బ్యాక్డ్రాప్లో వస్తుంది అని. అండ్ అలాగే అంతకుముందు చేసిన రంగస్థలం ఏదైతే ఉందో తూర్పుగోదావరి స్లాంగ్లో ఆయన మౌల్డ్ చేసుకొని చిట్టుబాబు క్యారెక్టర్కి 100% ఇచ్చారు. అదే యాస నచ్చి అదే యాసలో అంటే విజయనగరం యాసతో ఇప్పుడు పెద్దిని తీసుకురావాలి అని ఆయన ఫస్ట్ నుంచి అనుకున్నారట. సో ఆ విషయంలోనే ఆయన కథను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ అందరూ కూడా విజయనగరానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో రామ్మూర్తి ఆయన బయోపిక్కే అని ఫస్ట్ నుంచి అనుకుంటూ వచ్చారు. కానీ ఆయన బయోపిక్ కాదు, ఆయన గురించి చెప్పాలి అని బుచ్చిబాబు సానా ప్రతిసారి అనుకునేవాళ్ళు. కానీ ఇందులో ఆయన పిక్చర్ అనేది చూపించడం జరుగుతుంది, కానీ ఆయన బయోపిక్ కాదని చాలా క్లియర్గా చెప్పేశారు. బుచ్చిబాబు సానా వాళ్ళ ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదరిక కుటుంబం నుంచి వచ్చిన ఆ పెద్ద పెద్ద అని పిలుచుకునే వాళ్ళు అతన్ని. అతను క్రికెట్ కానీ వాలీబాల్ కానీ చాలా బాగా ఆడేవాడు. అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అని కూడా చెప్పారు. సో లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తూ ఉండేవాడు. అతను బ్యాటింగ్ చేస్తే నిజంగా ఖచ్చితంగా మ్యాచ్ విన్ అవ్వడం ఖాయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉండేది. కాబట్టి డబ్బులు ఇచ్చి మరీ అతన్ని, ఎందుకంటే అతను పేద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆ కూలి పని చేసుకుంటే కానీ ఇల్లు గడవదు. కాబట్టి అక్కడి నుంచి పని నుంచి తీసుకురావాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళు మ్యాచ్ గెలిపించుకునేవాళ్ళు అనేది ఒక పాయింట్ చెప్పారు. సో ఆ పాయింట్సే తీసుకొని ఫిక్షనల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఫిక్షనల్ ఎలిమెంట్స్తో ఈ పెద్ది మూవీని మన ముందుకి ఒక ఎమోషనల్ డ్రైవ్తో, హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్తో, అన్నిటికీ మించి మంచి పాటలతో, వీటన్నిటికీ మించి మన గ్లోబల్ స్టార్ యాక్టింగ్ స్కిల్స్తో మనం చూడబోతున్నాం. సో ఈ రోజు రిలీజ్ అవబోతున్న ట్రైలర్ కూడా విపరీతమైన హైప్ వచ్చింది. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా సినిమాలో ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి అర్థమయ్యే విధంగా, అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంతకుముందు చూసిన రామ్ చరణ్ ఏంటి, గ్లోబల్ స్టార్ రేంజ్ అనేది మనందరికీ తెలిసిందే. RRRతో గ్లోబల్ ఫ్యాన్స్ అనేది ఆయన సాధించుకున్నారు. మరి వాళ్ళందరికీ ఇష్టపడేలాగా చేయాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. మరి ఇంత రా అండ్ రస్టిక్ కథని చెప్తూ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తూ పెద్దిని ఎలివేట్ చేసే విధానానికి ప్రత్యేకించి ఫ్యాన్స్ అవుతారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అండ్ ట్రైలర్ ఇప్పుడు ముంబైలో అమెజాన్ వరల్డ్ రైడ్లో అయితే జరగబోతుంది. ఒక భారీ స్టేజ్ పైన ఇప్పుడు ముంబై మీడియా అంతా కూడా అక్కడ పెద్ది టీంని కలవబోతుంది. అండ్ లైవ్గా పెద్ది ట్రైలర్ని థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. అండ్ కాకపోతే ఫ్యాన్స్కి కొంచెం నిరాశ ఏంటంటే థియేట్రికల్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఆన్లైన్లో ట్రైలర్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఫ్యాన్స్ కాస్త కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే కాస్త వెయిట్ చేయాలి, తప్పదు. మరి పెద్ది అంత ఈజీగా కనిపించడం మనకి. అండ్ మెయిన్గా చిరు లీక్స్ అంటూ కూడా చిరంజీవి గారు గత 2 రోజుల క్రితం ట్రైలర్ని చూసి ఆయన ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే నిజంగా ఇది ఫ్యాన్స్కి ఎంత పెద్ద గుడ్ న్యూసో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ట్వీట్ చూద్దాం మనము ఆయన చేసింది. ఇప్పుడే పెద్ది ట్రైలర్ చూశాను, జస్ట్ వావ్. ఆయన సిగ్నేచర్ స్టైల్ మనకు తెలుసు.
జస్ట్ వావ్ అని ఆయన మెన్షన్ చేశారు. అండ్ 3 నిమిషాలు ఈ వ్యవధి అనేది ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి అలాగే రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. కలిసి మాత్రం రఫ్ ఆడించేశారు. సో మెగాస్టార్ రఫ్ ఆడించేశారంటే మరి పెద్ది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఊహించుకోవచ్చు. ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అన్నట్టు చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ని పరిచయం చేసి. అంటే చిరు లీక్స్ అంటూ చాలా లీక్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో జరిగేవి కావచ్చు, ఇంట్లో మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్న విధానం కావచ్చు, అలాగే సినిమాలకు సంబంధించిన కొన్ని లీక్స్ కావచ్చు. హ్యాష్ట్యాగ్ చిరు లీక్స్తో మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియాని చాలా పర్ఫెక్ట్గా వాడుకున్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు అదే చిరు లీక్స్ ఇప్పుడు పెద్ద ట్రైలర్ గురించి ట్రైలర్ చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది మెగా ఫ్యాన్స్కి ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, కానీ నేను పోరాడాను సార్. సో ఈ ఒక్క డైలాగ్ ట్రైలర్లో మంచి హైప్ని ఇవ్వబోతుంది అని చిరు లీక్సే చెప్తున్నాయి మనకి. సో ఏ రేంజ్లో ఉండబోతుంది అది ఈ డైలాగ్ ఆ ఎమోషన్తో ఆ పొగరుతో రామ్ చరణ్ చెప్తే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అండ్ లాస్ట్కి ఆయన ఒక కంక్లూడ్ చేశారు, సారీ బుచ్చిబాబు చూశాక కంట్రోల్ తప్పా. సో ఇది ట్రైలర్ చూశాక నిజంగానే చిరంజీవి గారే కంట్రోల్ తప్పారంటే ఇంకా మెగా ఫ్యాన్స్, ప్రత్యేకించి రామ్ చరణ్ ఫ్యాన్స్, సినీ అభిమానులు ఏ విధంగా ఉంటారో మనకి చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకించి ఈ ట్రైలర్కి ఎంత హైప్ క్రియేట్ అయితే సినిమా పైన అంత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే గ్లోబల్ రేంజ్లో పెద్ది పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలని బుచ్చిబాబు సనా ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ప్రత్యేకించి ఇప్పుడు ఖుషీ కపూర్ని ఫస్ట్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ కోసం రీచ్ అవ్వడం జరిగింది, స్టోరీ చెప్పడం జరిగింది. కానీ తర్వాత జాన్వీ కపూర్ని చూసిన తర్వాత ఖుషీ కపూర్ని పక్కన పెట్టి జాన్వీ కపూర్ని ఫైనల్ చేసి ఇందులో హీరోయిన్గా ఆయన తీసుకోవడం జరిగింది. అది ఎంత కష్టమో అది సెలెక్ట్ చేసే వాళ్ళకి తెలుసు అని కూడా బుచ్చిబాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అన్నిటికంటే మించి ఇందులో జగత్ బాబు క్యారెక్టర్ కావచ్చు, అలాగే శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కావచ్చు. శివరాజ్ కుమార్ ఏదైతే మనము మల్లయోధుడు రామ్మూర్తి గారి ఫోటో చూపిస్తారు అని బుచ్చిబాబు సానా చెప్పారో, సో ఆ మల్లయోధుడి యొక్క శిష్యుడిగా శివరాజ్ కుమార్ ఇందులో క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. పవర్ఫుల్ క్యారెక్టర్లో జగపతి బాబు కూడా కనిపించబోతున్నారు. ఆయన కెరీర్లో ఇదొక మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జగపతి బాబు గారిని హీరోగా చూసాము, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసాము. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కూడా విలన్ రోల్స్లో ఆయన ఎరగ తీసేశారు. ప్రత్యేకించి లెజెండ్ లాంటి సినిమాలు ఆయన చేయడమే కాకుండా ఒక పవర్ఫుల్ విలన్గా, హీరో టు విలన్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది నిజంగా వేరే లెవెల్. మరి ఈ సినిమాలో పెద్దిలో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే ఆయన గెటప్ కావచ్చు, ఆయన ఆ ఎఫర్ట్స్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ది సినిమా కోసం జగవత్ బాబు క్యారెక్టర్ అనేది ఏ విధంగా మలిచారు అనేది అర్థమవుతుంది. అండ్ శివరాజ్ కుమార్ గారు కూడా యాక్షన్ సీక్వెన్స్లో కనిపించడం అనేది నిజంగా ఒక మంచి విషయము. కన్నడ స్టార్, కన్నడ సూపర్ స్టార్, మరి కన్నడ ఫ్యాన్స్ కూడా ఆయన కోసం వెయిట్ చేసేస్తారు. సో ఇలా గ్లోబల్ వైడ్గా ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇందులో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉండబోతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. అన్నిటికీ మించి పెద్ది సక్సెస్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా సరైన సినిమాలు ఇండస్ట్రీకి రాకపోవడము, సరైన సినిమాలు వచ్చినా సరే సరైన కలెక్షన్స్ రాకపోవడము, థియేటర్స్కి జనాలు రాకపోవడం, సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ గత 3 నెలల నుంచి కూడా సరైన సినిమా ఆడలేదు థియేటర్స్లో. సో చిన్న సినిమాలు కొద్దో గొప్ప ఆడినప్పటికీ కూడా భారీ రేంజ్లో అయితే కలెక్షన్స్ అనేవి ఇండస్ట్రీ, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ చూసిన ఆ పని అయితే మనకి చూసిన తీరైతే మనకి ఎక్కడా కనిపించలేదు. మరి పెద్దితో ఈ నష్టాన్నంతా పూడ్చవచ్చు అనేది అటు మేకర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో ఆశాజనకంగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పెద్ది రిలీజ్లో కూడా కాస్త సందిగ్ధం వచ్చింది. రిలీజ్ డేట్ చేంజ్ అవుతూ వచ్చింది. దానికి తగ్గట్టుగా మేకర్స్ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఇండస్ట్రీలో ఒక ఇష్యూ కూడా అయింది, ఈ పర్సంటేజ్ సిస్టమ్ రెంటల్ బేసిస్ మీద. అది కూడా ఈ పెద్ది తర్వాత నుంచి కూడా ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది అమలు రావడం అనేది కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా ఉంది. అలాగే పెద్ది సినిమాకి లైన్ క్లియర్ అయిందని కూడా ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గ్లోబల్ రేంజ్లో వస్తున్న ఈ సినిమాకైతే విపరీతమైన హైప్ ఉంది. మరి ఆ హైప్ని బుచ్చిబాబు సనా సరైన విధంగా వాడుకున్నారా? ప్రత్యేకించి ఇందులో రామ్ చరణ్ని చూపించబోతున్న తీరు ఆయన చెప్తూ వచ్చారు, చాలా ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్ గురించి చెప్తూ. సో ఇలాంటి యాక్టర్ని నేను ఇండియన్ సినిమాలో చూడలేదు. ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే సాధారణంగా ఫేస్ బాగుండాలి,
అలా చూడాలి మమ్మల్ని, ఫ్యాన్స్ ఇలా చూస్తున్నారని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అవుతూ ఉంటారు. సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఫేస్ సర్జరీలు కావచ్చు, బాడీ కావచ్చు, అండ్ అలాగే బాడీ డబుల్స్ అంటే బాడీకి సంబంధించిన ఏవైతే ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. జిమ్‌లో వర్కౌట్ చేసి వాళ్ళ బాడీని వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ సెలబ్రిటీస్ అంటే చాలా కామన్. అటు చిన్న సెలబ్రిటీ నుంచి పెద్ద సెలబ్రిటీ వరకు కూడా వాళ్ళని వాళ్ళు మలుచుకునే తీరులో ఇవి కామన్ అని చెప్పుకోవచ్చు. కానీ సినిమా కోసం కష్టపడుతూ, సినిమా కోసం దెబ్బలు తింటూ, ఎన్ని దెబ్బలు తగిలినా సరే మరీ సర్జరీలు చేయించుకుంటూ మళ్ళీ సినిమా పూర్తి చేయడం అనేది ఒక గ్లోబల్ స్టార్‌కే సాధ్యమైంది. ఒకసారి చూస్తే ఆయనకి కంటి దగ్గర దెబ్బ తగిలింది. ఒక ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్. సినిమాకి ఎంతో ఇంపార్టెంట్ అయిన యాక్షన్ సీక్వెన్స్ అది. సో, అది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటుంది అన్న కోణంలో లాస్ట్ వరకు కూడా ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో దాన్ని హోల్డ్ చేస్తూ లాస్ట్‌లో షూట్ చేయడం జరిగింది. ఆ షూట్ చేస్తున్న క్రమంలోనే ఆయన కంటి దగ్గర దెబ్బ తగలడం జరిగింది. దెబ్బను కూడా లెక్క చేయకుండా కేవలం 1 డే వెళ్ళి అలా ట్రీట్మెంట్ చేయించుకొని, సర్జరీ చేయించుకొని మళ్ళీ వితిన్ 24-48 అవర్స్‌లో ఆయన తిరిగి షూటింగ్‌కి వచ్చారంటే ఆయన డెడికేషన్, సినిమా మీద ఆయనకున్న ప్రేమ, సినిమా మీద ఆయనకున్న బాధ్యత, ప్రొడ్యూసర్ పెట్టుకున్న నమ్మకాన్ని మీద ఆయన చూపిస్తున్న శ్రద్ధ, అలాగే డైరెక్టర్ విజన్, ఇవన్నీ కూడా గ్లోబల్ స్టార్ రేంజ్‌ని ఇంకొక రేంజ్‌కి తీసుకువెళ్ళినాయనే చెప్పుకోవాలి. దాంతో పాటుగా మళ్ళీ హ్యాండ్ సర్జరీ కూడా జరిగింది. హ్యాండ్ సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది. సో, ఇంత ఎఫర్ట్స్ పెట్టిన చరణ్ బాబుకి ఖచ్చితంగా 'పెద్ది' అనేది లైఫ్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అలా ఉపాసన కూడా ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 'పెద్ది' కోసం వెయిట్ చేస్తున్నాను. 'పెద్ది' కోసం నువ్వు చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఎవరు చేయలేరు అని కూడా ఉపాసన మెచ్చుకోవడం జరిగింది. అలాగే చిరంజీవి గారు మెగాస్టార్ అంటేనే గ్లోబల్ రేంజ్‌లో కావచ్చు, అలాగే ఇండియన్ సినిమాలో కావచ్చు, ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీని మరొక స్థాయికి తీసుకువెళ్లారంటే కేవలం మన మెగాస్టార్ వల్లే అయింది. మరి మెగాస్టార్ కొడుకు వస్తున్నాడంటే అందరూ స్టార్టింగ్‌లో హేళన చేశారు. యాక్టింగ్‌కి హేళన చేశారు. తన వే ఆఫ్ స్టైల్‌కి, తన డాన్స్‌కి, అలాగే తన యాక్టింగ్ స్కిల్స్‌కి, తనను తను చూపించుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌కి, వీటన్నిటికి కూడా ఫస్ట్‌లో చాలా హేళన చేశారు. కానీ వాటన్నిటిని ఒక్కొక్క రాయిని తీసుకొని, విసురుతున్న ఒక్కొక్క రాయిని ఆయన పోగు చేసుకొని, ఒక పర్వతంలాగా తయారయ్యి ఈరోజు 'పెద్ది'గా మన ముందుకు రాబోతున్నారు. 'ట్రిపుల్ ఆర్'తోనే ఆల్రెడీ ఆ స్థాయిని మించి గ్లోబల్ రేంజ్‌కి ఆయన వెళ్ళిపోయారు. ఆస్కార్ అవార్డ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒక ఆస్కార్ అవార్డ్ సాధించుకున్న 'రామ్ చరణ్' ఒక పక్క, నేషనల్ అవార్డ్ సాధించుకున్న 'బుచ్చిబాబు సనా' ఒక పక్క. వీళ్ళిద్దరు కాంబో చూస్తే నిజంగా ఏ విధంగా ఉండబోతుందనేది మన ఊహలకే అందవు. సినీ ఫ్యాన్స్‌కి, మెగా అభిమానులకి, ప్రత్యేకించి గ్లోబల్ స్టార్ అభిమానులకి 'పెద్ది' అనేది ఒక మంచి ఐ ట్రీట్ కాబోతుందని ఈరోజు రాబోతున్న ట్రైలర్ అయితే మనకు చెప్పబోతుంది. సో, మీరు కూడా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా! థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా కాస్త టైం పట్టిద్ది ఆన్‌లైన్ రిలీజ్‌కి. కానీ కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. 'పెద్ది' సునామీకి రెడీ అయిపోండి. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.